మనిషిని నిస్వార్థుడిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది ఋగ్వేదం. మనిషిని నిస్వార్థుడిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది ఋగ్వేదం. విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఉపనిషత్తులు. విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఉపనిషత్తులు. ఆత్మని సాక్షాత్కరించడమే విద్య శంకరాచార్యులు. ఆత్మని సాక్షాత్కరించడమే విద్య శంకరాచార్యులు. విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టితో నిర్వచించినది. విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టితో నిర్వచించినది బుద్ధుడు. ఆత్మజ్ఞానమే విద్య అది మానవుని ప్రయోజనకారుడిగా చేస్తుందని పేర్కొంది. ఆత్మజ్ఞానమే విద్య అది మానవుని ప్రయోజనకారుడిగా చేస్తుందని పేర్కొన్నది భగవద్గీత. ఇది భగవద్గీత. మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అన్నది యజ్ఞవల్కుడు. మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అన్నది యజ్ఞవల్కుడు. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అన్న జిడ్డు కృష్ణమూర్తి. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అన్న జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అని పేర్కొంది రాధాకృష్ణన్. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అని పేర్కొంది రాధాకృష్ణన్. మనిషిలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది గాంధీ. మనిషిలోని శారీరక మానసిక ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది గాంధీ. ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అన్నది అరవిందుడు. ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అన్నది అరవిందుడు. శీలాన్ని నిర్ధారించడమే విద్య అన్నది శీలాన్ని నిర్ధారించడమే విద్య అన్నది దయానంద సరస్వతి. దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతారో అదే విద్య. దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అన్నది వివేకానంద. దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అన్నది వివేకానంద. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు నింపడమే విద్య. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు నింపడమే విద్య అనేది అరిస్టాటిల్. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు నింపడమే విద్య అనేది